దేవుని వాక్యం చదువుకుందాం. నిర్గమాకాండము 2వ అధ్యాయం 23, 24, 25. 2వ అధ్యాయంలో చివరి 3 వచనాలు చదువుకుందాం. నిర్గమాకాండం 2వ అధ్యాయం చివరి 3 వచనాలు 23, 24, 25 వచనాలు. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. చదవబడిన ఈ లేఖన భాగమును దేవుడు తన ఆత్మ ద్వారా మనందరి ఆత్మ సంబంధమైన క్షేమాభివృద్ధి కొరకై దీవించునుగాక. ప్రభునందు ప్రియ సహోదరులారా, సహోదరులారా, మనం 2వ అధ్యాయము 22 వచనాల వరకు ధ్యానం చేశాం. ఒక ఐగుప్తీయుణ్ణి మోషే చంపిన విషయం ఫరోకు తెలిసినప్పుడు ఫరో మోషేని చంపాలనుకున్నాడు. అది విన్నటువంటి మోషే ఐగుప్తు దేశములో నుండి మిద్యాను దేశమునకు పారిపోయాడు. మిద్యాను దేశములో రఘుయేలు అనే ఒక యాజకుని ఇంటిలో ఉన్నాడు. ఆ ఇంటి యజమానుడు రఘుయేలుకి 7 కుమార్తెలు. వారిలో సిపోరాను మోషే వివాహం చేసుకున్నాడు. మోషేకి సిపోరాకు కుమారులు కూడా కలిగారు. ఒక కుమారుడి పేరు గెర్షోము. ఈ విధంగా ఫరో ఎదుట నుండి పారిపోయినటువంటి మోషే మిద్యాను దేశంలో వివాహం చేసుకొని సంతానమును కూడా కన్నాడు. మోషే ఎవరికైతే భయపడి ప్రాణభయము చేత ఎవరి ఎదుటి నుండి అయితే పారిపోయాడో ఆ ఫరో ఇప్పుడేమైపోయాడని మనం 20వ వచనంలో చదువుతున్నాం. చనిపోయెను అని చదువుతున్నాం. 23వ వచనం గమనించండి. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఐగుప్తు రాజు చనిపోయాడు. ఈ చనిపోయిన ఈ ఐగుప్తు రాజే మోషేనేం చేయాలనుకున్నాడు? చంపాలనుకున్నాడు. పద్నాలుగవ వచనం చూడండి. 14వ వచనం ఇదే పేజీలో 14వ వచనం, లేదా 15వ వచనం చూడండి. 15వ వచనం, ఫరో ఆ సంగతి విని మోషేని చంపజూచెను. ఫరో ఆ సంగతి విని మోషేను చంపజూచెను. గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశములో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. ఏ ఫరో ఎదుట నుండి అయితే పారిపోయాడో, ఎవరైతే తనను చంపాలి అని అనుకున్నారో ఆ ఫరో ఇప్పుడు చనిపోయాడు. ఇప్పుడు ఈ విషయం మోషేకి తెలిసిపోయింది. ఏ విషయం?
ఫరో చనిపోయిన సంగతి మోషేకి తెలిసింది. ఇప్పుడు మోషే యొక్క హృదయంలో ఎలా ఉండి ఉంటుంది? ఐగుప్తు దేశానికి వెళ్ళటానికి భయపడతాడా ఇప్పుడు, లేకపోతే ధైర్యంగానే ఉంటాడా? ఇప్పటి వరకు కూడా ప్రాణ భయముతో ఉన్నాడు మోషే, ఫరోకు భయపడి. అయితే ఇప్పుడు ఆ ఫరో చనిపోయాడు. ప్రభువునందు ప్రియ సహోదరులారా, సహోదరీలారా, మనము కూడా ఎవరి విషయములో అయితే భయపడతామో, ఎవరి విషయములో అయితే మనము కృంగిపోతామో, ఎవరి విషయములో అయితే మనము నిరాశ చెందుతామో, వారి విషయములో దేవుడు తప్పకుండా తన కార్యాన్ని జరిగిస్తాడు. ఫరోకు భయపడ్డాడు మోషే, కానీ ఇప్పుడు ఆ ఫరో ఏమైపోయాడు? చనిపోయాడు. ఇప్పుడు తన యొక్క హృదయములో నెమ్మది ఉన్నది. మోషే హృదయంలో మోషేకి ఇప్పుడు ఒక ధైర్యము వచ్చింది. మోషేకున్నటువంటి భయము తొలగిపోయింది. దేవుడు అలాగున మన జీవితాలలో కూడా కార్యాలు చేయగలడు. దావీదును చంపాలనుకున్నాడు ఎవరు? సౌలు కదా. దావీదును చంపాలనుకున్నాడు సౌలు. ఆ సౌలు ఎదుటి నుండి పారిపోయాడు దావీదు, మోషే పారిపోయినట్టుగా. అయితే సౌలు వదిలిపెట్టాడా దావీదుని? వదిలిపెట్టలేదు. వెంటాడాడు, వెంటపడ్డాడు. అరణ్యాలలోకి వెళ్ళిపోయాడు, గుహలలో తలదాచుకున్నాడు దావీదు. కానీ ఒకానొక దినమున ఎవరైతే తనను చంపాలనుకున్నారో, ఏ వ్యక్తి అయితే తన వెంటబడుతూ ఉన్నాడో, ఆ వ్యక్తి ఒక దినాన్ని ఏమైపోయాడు? చనిపోయాడు. అర్థమవుతుందా? మన జీవితాలలో కూడా ఎవరి విషయములో అయితే మనము భయపడతామో, ఎవరి విషయములో అయితే మనము దిగులు పడుతున్నామో, ఎవరి విషయములో అయితే మనము కృంగిపోతున్నామో, వారి విషయములో దేవుడు తన కార్యమును జరిగిస్తాడు. మనము అప్పటి వరకు ఏం చేయాలి? వేచి చూడాలి. అప్పటి వరకు మనము దేవునికే ఆ కార్యాన్ని అప్పగించుకోవాలి. సమూయేలు రెండవ గ్రంథం, సమూయేలు రెండవ గ్రంథం, 2వ అధ్యాయం, సమూయేలు రెండవ గ్రంథం 2వ అధ్యాయం. ఇప్పుడు దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చెబుతున్నాడు చూడండి దేవునితోటి. 2వ అధ్యాయం 1వ వచనం. ఇది జరిగిన తరువాత, ఏది జరిగిన తరువాత? సౌలు చనిపోయాడు, సౌలు కుమారులు చనిపోయారు ఫిలిష్తీయుల చేతిలో. వారందరూ కూడా తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇది జరిగిన తరువాత యోధా పట్టణములలోనికి నేను పోవుదనా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేశాను. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తున్నాడు. దేవా, నన్ను ఇంతకాలం చంపడానికి ప్రయత్నం చేసినటువంటి ఆ సౌలు ఇప్పుడు చనిపోయాడు. ఇప్పటి వరకు కూడా నేను సౌలుకు భయపడిపోయి ప్రాణ భయము చేత నేను ఇప్పటి వరకు కూడా తిరుగులాడుతూ ఉన్నాను. ఇప్పుడు నన్ను ఎవరైతే చంపాలనుకున్నారో ఆ వ్యక్తి ఇప్పుడు చనిపోయాడు. మరి ఇప్పుడు నన్ను వెళ్ళమంటావా అని అడుగుతున్నాడు. దేవుడు ఏమన్నాడు? పోవచ్చు అని యెహోవా అతనికి సెలవిచ్చాను. వెళ్ళు, ఎవరికైతే ఇప్పటి వరకు నువ్వు భయపడ్డావో ఆ వ్యక్తిని నేను చంపేశాను, ఇప్పుడు నువ్వు నిర్భయంగా వెళ్ళవచ్చు అన్నట్టుగా ఉంది ఇప్పుడు దేవుడు చెప్పిన సమాధానం. మళ్ళీ అడిగాడు, నేను పోవలసిన స్థలం ఏది అని దావీదు మనవి చేయగా, హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు? యోదయ దేశంలో చాలా పట్టణాలు ఉన్నాయిగా. యెరూషలేము ఉంది, బెయేర్షెబా ఉంది, బేతేలు ఉన్నది, హెబ్రోను ఉంది, చాలా పట్టణాలు ఉన్నాయి. నన్ను ఏ పట్టణానికి వెళ్ళమంటావని దేవుడిని అడిగితే దేవుడు చెప్పాడు, హెబ్రోనుకి వెళ్ళు అన్నాడు. ఇప్పుడు నిర్భయంగా హెబ్రోనుకి వెళ్ళాడు దావీదు.
అమ్మ, సహోదరి, సహోదరుడా, మన జీవితాలలో కూడా కొంత మనం ఓపిక పడితే ఆ శ్రమలను, ఆ బాధలను, ఆ కష్టాలను మనము ఓర్చుకోగలిగితే దేవుడు తన కార్యమును జరిగిస్తాడు. మనకు హృదయాలలో ధైర్యమనిస్తాడు. మన హృదయాలలో ఆ భయాన్ని, ఆ ఆందోళనలను ఆయన తొలగించి వేస్తాడు. మన హృదయాలలో నెమ్మది దయచేయగలడు. మోషేని చంపాలనుకున్నటువంటి ఫరో చనిపోయాడు. ఇప్పుడు మోషేకు ఒక ధైర్యం వచ్చింది. దావీదును చంపాలనుకున్నటువంటి సౌలు చనిపోయాడు. దావీదుకి ఇప్పుడు ధైర్యం వచ్చింది. మరొక విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. యెరోబాముని చంపాలనుకున్నాడు. ఎవరు? సొలొమోను కదా. అహియా అనే ప్రవక్త యెరోబాముతో చెప్పాడు, సొలొమోను చేసిన పాపాన్ని బట్టి నేను ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రాలను నేను విడగొడుతున్నాను. 2 గోత్రాలను మాత్రమే నేను దావీదు ముఖం చూసి యూదా గోత్రాన్ని, బెన్యామీను గోత్రాన్ని మాత్రమే నేను యూదా దేశంగా నేను వేరుపరుస్తున్నాను. నీ చేతికి ఇదిగో 10 గోత్రములను అప్పగిస్తున్నాను అన్నాడు యెరోబాముతోటి. నీ చేతికి నేను రాజ్యం ఇస్తున్నాను, 10 గోత్రాలను నీవే పరిపాలన చెయ్యని దేవుడు 10 గోత్రాలను ఎవరి చేతికి అప్పగించాడు? యెరోబాము చేతికి అప్పగించాడు. ఈ సంగతి తెలిసింది ఎవరికి? సొలొమోనుకి. నా చేతిలో ఉన్నటువంటి 10 గోత్రాలను తీసి యెరోబాముకి ఇస్తాడా? యెరోబాము అంతటి వాడా? నా దగ్గర ఉన్నటువంటి 10 గోత్రాలను వాడు పరిపాలన చేసేవాడా అని యెరోబాముని చంపాలనుకున్నాడు సొలొమోను. యెరోబాముని చంపాలనుకున్నప్పుడు యెరోబాము పారిపోయాడు. ఎక్కడికి? ఐగుప్తు దేశానికి పారిపోయాడు. చూడండి, రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 40వ వచనం చదువుకుందాం. రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయము 40వ వచనం. జరిగిన దానిని విని సొలొమోను యెరోబామును చంపజోడగా. జరిగిన దానిని విన్నాడు సొలొమోను. ఏంటిది అది విన్నది? అహియా ద్వారా దేవుడు యెరోబాముతో మాట్లాడిన సంగతి విన్నాడు. 10 గోత్రాలను యెరోబాము చేతికి దేవుడు ఇస్తున్నాడు అన్న సంగతి విన్నాడు సొలొమోను. విని యెరోబామును చంపజోడగా యెరోబాము లేచి ఐగుప్తు దేశమునకు పారిపోయి ఐగుప్తు రాజైన షీషకు నద్దకు చేరి సొలొమోను మరణము అగు వరకు ఐగుప్తులోనే ఉండెను. ఐగుప్తులోనే ఉన్నాడు. ఎప్పటి వరకు? సొలొమోను చనిపోయే వరకు. మిద్యాను దేశములోనే ఉన్నాడు మోషే. ఎప్పటి వరకు? ఫరో చనిపోయే వరకు. అరణ్యాలలోనే తిరుగులాడుతూ ఉన్నాడు దావీదు. ఎప్పటి వరకు? సౌలు చనిపోయే వరకు. దేవుడు నీ జీవితంలో, మన జీవితాల్లో కూడా కార్యము చేసే వరకు మనం కూడా అప్పగించుకుందాం దేవుడికి. ఆయన కార్యం చెయ్యాలి. దేవుడు తన కార్యమును జరిగించే వరకు మనము కూడా నిరీక్షించాలి, ఓర్పుతో సహించాలి. దావీదు అరణ్యములోనే ఉన్నాడు. మోషే మిద్యాను దేశములోనే ఉన్నాడు. యెరోబాము ఐగుప్తు దేశములోనే ఉన్నాడు. దేవుడు తన కార్యము చేసే వరకు. పన్నెండవ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం చూడండి, లేదా మొదటి వచనం. రెహబామునకు పట్టాభిషేకము చేయుటకు ఇశ్రాయేలీయులందరూ షెకెమునకు రాగా రెహబాము షెకెమునకు పోయిన. సొలొమోను చనిపోయిన తర్వాత రాజ్యం ఇప్పుడు ఎవరికి వచ్చేసింది? అతని కుమారుడైన రెహబాము రాజు అయ్యాడు. ఈ సంగతి తెలిసింది ఎవరికి? ఐగుప్తు దేశంలో ఉన్న యెరోబాముకు తెలిసింది. సొలొమోను చనిపోయాడు, ఇప్పుడు రాజు రెహబాము అయ్యాడు అన్న సంగతి యెరోబాముకు తెలిసింది. 2వ వచనం చూడండి. నెబాతు కుమారుడైన యెరోబాము రాజైన సొలొమోను నద్ద నుండి పారిపోయి ఐగుప్తులో నివాసము చేయుచూ ఉండెను. యెరోబాము ఇంకా ఐగుప్తులోనే ఉండి ఆ సమాచారము వినెను. జనులు అతనిని పిలిపింపగా.
అయ్యా, నువ్వెవరికైతే భయపడి ఐగుప్తు దేశానికి పారిపోయావో ఆ సొలొమోను ఏమైపోయాడు? చనిపోయాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు నిర్భయంగా రావచ్చు, యెరూషలేముకి రా అని పిలిపించారు. యెరోబాము వచ్చాడు. ఇప్పుడు 10 గోత్రాలకు రాజు ఎవరయ్యారు? యెరోబాము అయ్యాడు. ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన జీవితాలలో కూడా దేవుడు కార్యాలు జరిగిస్తాడు ప్రియులారా. దావీదు జీవితములో, మోషే జీవితములో, యెరోబాము జీవితములో దేవుడు తన కార్యములను జరిగించినట్టుగా మన జీవితాలలో కూడా ఆయన కార్యాలు జరిగిస్తాడు. అప్పటి వరకు కూడా మనము ఎదురు చూడాలి. 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలను అందరినీ చంపండి అని ఆజ్ఞాపించాడు. ఎవరు? హేరోదు. యూదులు రాజుగా పుట్టాడంట ఒకడు, ఇప్పుడే పుట్టాడు. కాబట్టి ఆ పుట్టినవాడు రాజు కాకూడదు, 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపండి అని ఆజ్ఞాపించాడు. అలాగే ఇప్పుడు హేరోదు ఎవరిని చంపాలనుకున్నాడు? యేసు ప్రభువుని చంపాలనుకున్నాడు. శిశువైన యేసు ప్రభువుని చంపాలనుకున్నాడు. వెంటనే దేవదూత ఏం చెప్పాడో చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. దేవదూత యోసేపుకు ప్రత్యక్షమై ఏం చెప్పాడో చూడండి. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోవుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తుకు పారిపో అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభువుని చంపాలనుకున్నాడు హేరోదు. దేవదూత ఏం చెప్పాడు? యోసేపుతో చెప్పాడు, నీవు నీ భార్య అయినటువంటి మరియా ఆ శిశువును తోడుకొని ఐగుప్తు దేశానికి పారిపోండి, నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండండి అని అతనితో చెప్పాను. మళ్ళీ మీరు ఎప్పుడు రావాలి ఇక్కడికి? మళ్ళీ మీరు ఎప్పుడు రావాలి? నీకు అక్కడ ఇసుగు పుడితే కాదు నువ్వు ఇక్కడికి రావాల్సింది, అక్కడ నీకు కష్టమైతే కాదు నువ్వు ఇక్కడికి రావాల్సింది, నేను నీకు చెబుతా, నేను నీకు తెలియజెప్పే వరకు నువ్వు అక్కడే ఉండాలి. దేవుడు ఆజ్ఞాపించాడు. నేను నీకు తెలియజెప్పు వరకు అక్కడే ఉండాలంటే దేవుని ఉద్దేశం ఏంటి? హేరోదు చనిపోయే వరకు నువ్వు అక్కడే ఉండాలి. 19వ వచనం చూడండి. 19వ వచనం. హేరోదు చనిపోయిన తరువాత ఏమైపోయాడు? హేరోదు చనిపోయాడు. ఫరో చనిపోయాడు. సౌలు చనిపోయాడు. హేరోదు చనిపోయాడు. దేవుడు మన పక్షాన కార్యాలు జరిగిస్తాడు. చూడండి 19వ వచనంలో మనం చదువుతున్నాం. హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళు, శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయిరి అని చెప్పాను. ఎవరైతే శిశువుగా ఉన్న యేసు ప్రభువుని చంపాలనుకున్నారో ఆ వ్యక్తి ఇప్పుడు ఏమైపోయాడు? చనిపోయాడు. ఇప్పుడు మీరు నిర్భయంగా వెళ్ళండి అని చెబితే యోసేపు మరియను శిశువును తోడుకొని ఇశ్రాయేలు దేశానికి వచ్చేశాడు. అమ్మా, సహోదరుడా, సహోదరి, విన్నారా? మోషేని చంపాలనుకున్నటువంటి ఫరో చనిపోయాడు. దావీదుని చంపాలనుకున్నటువంటి సౌలు ఏమైపోయాడు? చనిపోయాడు. యెరోబాముని చంపాలనుకున్నటువంటి సొలొమోను చనిపోయాడు. యేసు ప్రభువుని చంపాలనుకున్నటువంటి హేరోదు చనిపోయాడు. దేవుడు తన బిడ్డల పట్ల, తన దాసుల పట్ల, తన సేవకుల పట్ల ఆయన తప్పకుండా కార్యాలు జరిగిస్తాడు. అట్లయితే నీవు నేను ఎవరిని పోలి ఉండాలో తెలుసా? మోషే వలె మిద్యాను దేశంలో ఎలా ఉన్నాడో మనము కూడా అలా ఉండాలి. దావీదు ఎలాగూ ఉన్నాడో తెలుసా?
సౌలు ఎదుట నుండి పారిపోయి మనము కూడా అలా ఉండాలి, కష్టాలు పడాలి, తప్పదు. యెరోబాము వెళ్ళిపోయాడు ఐగుప్తు దేశానికి, అక్కడ ఎన్ని కష్టాలు పడ్డాడు ఐగుప్తు దేశంలో, తప్పదు. యోసేపు కూడా మరియను ఆ శిశువును తోడుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. వారు కూడా హేరోదు చనిపోయే వరకు ఎన్ని కష్టాలు పడ్డారో, తప్పదు. మన జీవితాలలో కూడా దేవుడు ఒక కార్యం జరిగిస్తాడు. జరిగించే వరకు మనం ఏం చేయాలి? ఓపిక పట్టాలి, ఓపిక పట్టాలి. జరిగిస్తాడు దేవుడు తప్పకుండా. ఫరోను చంపలేదా? సొలొమోనును చంపలేదా? సౌలును చంపలేదా? హేరోదును చంపలేదా? దేవుడు కార్యం జరిగిస్తాడు. మనము నిరీక్షించాలి, ఎదురు చూడాలి. చూడండి, నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచూ ఉన్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచూ ఉండగా, ఇశ్రాయేలీయులు వెట్టి పనులు చేస్తున్నారు. జిగట మంటిలో, ఆ బురదలో వారు ఎంతగానో ప్రయాసపడుతున్నారు, చాలా కష్టపడుతున్నారు. ఆ కష్టాలు భరించలేక ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారట? 23లో చదువుతున్నాం, వారు నిట్టూర్పులు విడుచుచున్నారు. మన జీవితాలలో కూడా కొన్నిసార్లు బాధలు ఎక్కువైనప్పుడు మనం కూడా ఏం చేస్తాం చెప్పండి? ఊపిరి బిగబట్టి ఇక బిగబట్టలకి ఏం చేస్తాం? నిట్టూర్పు విడుస్తాం. ఉన్నదా నీ జీవితంలో ఇటువంటి అనుభవం? బాధలు ఎక్కువైనప్పుడు, కష్టాలు ఎక్కువైనప్పుడు మనము కూడా నిట్టూర్పులు విడుస్తాం. ఇశ్రాయేలీయులు కూడా ఆ వెట్టి పనులు చేయలేక, ఆ బురద పని చేయలేక ఆ చెమట కారుస్తున్నారు, ఎంతో ప్రయాసపడుతున్నారు. ఫరో చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఆ ఇబ్బందులు తట్టుకోలేక ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారు? నిట్టూర్పు విడుస్తున్నారు. హన్నా గురించి ఒక మాట మనం చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం. హన్నా జీవితంలో కూడా కష్టాలు ఉన్నాయి. బయట నుంచి కష్టాలా, ఇంట్లో కష్టాలా? హన్నాకి కష్టాలు ఎక్కడ? బయట కష్టాలా, ఇంట్లో కష్టాలా? ఇంట్లోనే. కొంతమందికి ఏమో బయట నుంచి సమస్యలు ఉంటే, కొంతమందికి ఏమో సమస్యలు ఎక్కడ ఉంటాయి? ఇంటిలోనే సమస్యలు. హన్నాకు ఇంటిలోనే పోరు ఉన్నది, ఇంటిలోనే శోధన ఉన్నది. అలాంటి సమయంలో హన్నా దేవుని సన్నిధికి వెళ్ళి ఒకరోజు ప్రార్థన చేసుకుంటుంటే ఏలి ఆమెను కనిపెట్టి, ఏమ్మా నువ్వు ద్రాక్ష రసం త్రాగొచ్చావా? మద్యం సేవించి వచ్చావా? ఏంటి అట్లా మూలుగుతున్నావు? ఏంటి అట్లా ప్రార్థన చేస్తున్నావు? చాలా భారంగా ఉన్నావు. అసలు అది ప్రార్థనేనా లేకపోతే తాగి వచ్చావా అని మాట్లాడుతుంటే హన్నా ఏం చెప్పిందో చూడండి. 15వ వచనం. అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షారసమైనను మద్యమైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిలో నేనేం చేస్తున్నాను? కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలనైన నన్ను పనికిమాలిన దానిగా నీవు ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేనే దీనిని చెప్పుకొనుచున్నాను. ఎలా ప్రార్థన చేసిందట అన్న? బహుగా నిట్టూర్పులు విడుచుచు. ప్రియులారా, దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాలలో కొన్నిసార్లు చాలా కష్టాలు వస్తాయి, చాలా శ్రమలు వస్తాయి. ఎంత శ్రమలంటే దేవుని సన్నిధికి వెళ్ళి నిట్టూర్పులు విడిచేటంతగా బహుగా నిట్టూర్పులు విడుచుచు నేను దీనిని నాలో నేనే చెప్పుకొనుచున్నాను అని ఏలీకి సమాధానం ఇచ్చింది హన్నా. హన్నాకేమున్నాయి చెప్పండి? హన్నా జీవితంలో ఏమున్నాయి? నిట్టూర్పులు ఉన్నాయి. ఇశ్రాయేలీయుల జీవితంలో నిట్టూర్పులు ఉన్నాయి. దావీదు జీవితాన్ని గురించి కూడా మనం చదువుదాం. కీర్తనల గ్రంథం 31వ కీర్తన. 31వ కీర్తనలో
31వ కీర్తన 10వ వచనం చూడండి. 10వ వచనం, నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను. దావీదు జీవితంలో ఏమున్నాయి? దుఃఖాలు ఉన్నాయి. అమ్మా సహోదరి, నీ జీవితంలో దుఃఖాలు ఉన్నాయా? నీ కుటుంబంలో దుఃఖాలు ఉన్నాయా? సహోదరుడా, నీకు కూడా దుఃఖాలు ఉన్నాయా? దావీదు కూడా అదే అనుభవంలో ఉన్నాడు. దావీదు ఏమన్నాడు? నా బ్రతుకును దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి. నా సంవత్సరాలన్నీ కూడా దేంతో గడిచిపోతున్నాయి అన్నాడు? ఆ నిట్టూర్పులు విడుచుటతోటే నా సంవత్సరాలన్నీ కూడా గతించిపోతున్నాయి. నిట్టూర్పులు విడిచే అనుభవం, నిట్టూర్పులు విడిచే అనుభవం దావీదు జీవితంలో ఉన్నాయి. నిట్టూర్పులు విడిచే అనుభవం హన్నా జీవితంలో ఉన్నది. నిట్టూర్పులు విడిచే అనుభవం ఇశ్రాయేలీయుల జీవితంలో ఉన్నాయి. నీ జీవితంలో కూడా ఉన్నదా? నిట్టూర్పులు విడుస్తున్నావా? నీ బాధలు తట్టుకోలేక, నీ కష్టాలు తట్టుకోలేక? దావీదు మరొక మాట చెప్పాడు. 38వ కీర్తన 9వ వచనం, 38వ కీర్తన 9వ వచనం చూడండి. ఏమన్నాడు? ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు అంటే దాని అర్థం ఏంటిది? దావీదు విడిచేటువంటి ఆ నిట్టూర్పులు ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. దేవా, నీకు దాచబడలేవు, ఇవి నీకు దాచబడలేదు, నీకు కళ్ళారా కనపడుతున్నాయి. నేను ఎంతగా నిట్టూర్పులు విడుస్తున్నాను, నా నిట్టూర్పులతోటే నా సంవత్సరాలన్నీ గడిచిపోతున్నాయి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు దావీదు. అలాగైతే మన నిట్టూర్పులు దేవుడికి దాచబడవు. దేవుడు చూస్తూ ఉన్నాడు మన నిట్టూర్పులు. ఇలాంటి అనుభవం ఒకవేళ ఈ రాత్రి నీ జీవితంలో ఉన్నదేమో, దిగులు పడొద్దు, కృంగిపోవద్దు. దావీదు జీవితంలో నిట్టూర్పులు ఉన్నాయి, హన్నా జీవితంలో నిట్టూర్పులు ఉన్నాయి, ఇశ్రాయేలీయుల జీవితంలో నిట్టూర్పులు ఉన్నాయి. మన జీవితాలలో కూడా నిట్టూర్పులు వస్తాయి, తప్పదు. అయితే మన నిట్టూర్పులు దేవునికి చెప్పండి దాచబడవు, ఆయనకు కనపడుతూ ఉన్నాయి. మనం ఎంతగా నిట్టూర్పులు విడుస్తున్నామో, మనం ఎంతగా బాధపడుతున్నామో, మనం ఎంతగా కృంగిపోతున్నామో ఆయన చూస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులు దేవునికి ఎలా మొరపెడుతున్నారట? ఎలా మొరపెడుతున్నారు? నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచు ఉండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టినటువంటి ఆ మొర దేవుని యొద్దకు చేరెను. దేవునికి స్తోత్రం. వారు పెట్టిన మొర ఎక్కడికి చేరిందట? దేవుని యొద్దకు చేరెను. హన్నా పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. దావీదు నిట్టూర్పులతో పెట్టిన మొర దేవుని యొద్దకు చేరింది. అలాగైతే నీవు నేను కూడా దేవుని సన్నిధిలో నిట్టూర్పులతో చేసే మొర, మనము దేవుని సన్నిధిలో నిట్టూర్పులు విడుస్తూ చేసే ప్రార్థన దేవుని దగ్గరకు తప్పకుండా చేరుతుంది. కొర్నేలుతోటి దేవుని దూత ఏమన్నాడు చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలో ఆ కొర్నేలి ఒకరోజు ప్రార్థన చేసుకుంటుంటే దేవుని దూత వచ్చాడు కొర్నేలి దగ్గరికి. ఏం చెప్పాడో చూడండి. 3వ వచనం, 10వ అధ్యాయం 3వ వచనం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనములో తేటగా అతనికి కనపడెను. అప్పుడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమి అని అడిగను. అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరెను. మన ప్రార్థనలు దేవుడి దగ్గరికి చేరతాయి, మన ధర్మకార్యాలు దేవుని యొద్దకు చేరతాయి. ఎలా చేరతాయి? ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం చూడండి. మన ప్రార్థనలు దేవుని దగ్గరికి ఎలా చేరతాయో ఒక మాట చదువుకుందాం.
8వ అధ్యాయం 3వ వచనం. సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత బలిపీఠము ఎదుట నిలువగా, సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యము ఇయ్యబడెను. ఎవరికి ధూపద్రవ్యము ఇవ్వబడింది? ఒక దూత చేతికి ఇవ్వబడిందట. ఆ దూత యేసు ప్రభు అండి. ఆ దూతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన చేతికి బహు ధూపద్రవ్యములు ఇవ్వబడ్డాయట. ఎందుకు ధూపద్రవ్యములు అతని చేతికి ఇవ్వబడ్డాయి? అక్కడే ఉంది, పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై. మనం చేసే ప్రార్థనలతోటి యేసు ప్రభు చేతిలో ఉన్నటువంటి ధూపద్రవ్యములు కలుస్తాయట. తర్వాత మాట చూడండి, 4వ వచనం. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరెను. ఎవరి చేతిలో నుండి? దూత చేతిలో నుండి. ఆ దూత యేసు ప్రభు చేతిలో నుండి ఆ ధూపద్రవ్యముల పొగతో పాటుగా మన ప్రార్థనలు కూడా ఎక్కడికి చేరతాయట? దేవుని సన్నిధికి చేరెను. అమ్మా, నీ ప్రార్థన దేవుని దగ్గరికి చేరుతుంది. నిరాశపడబాకు. నిట్టూర్పులతో ప్రార్థన చేస్తున్నావా? నిట్టూర్పులతో దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నావా? మన ప్రార్థనలు యేసు ప్రభు చేతిలో ఉన్నటువంటి ఆ ధూపద్రవ్యముల పొగతో పాటుగా దేవుని సన్నిధికి చేరతాయి. దూత చెప్పాడు, కొర్నేలి, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని యొద్దకు జ్ఞాపకార్థముగా చేరాయి అని చెప్పాడు. అలాగైతే మన ప్రార్థనలు కూడా దేవుని దగ్గరికి చేరతాయి. కానీ కొంతమంది ప్రార్థనలు చేరవు. ఎవరి ప్రార్థనలు చేరవు చెప్పండి? పాపము హృదయంలో పెట్టుకొని నువ్వు ప్రార్థనలు చేస్తుంటే అలాంటి ప్రార్థనలు చేరవు. దావీదన్నాడు ఏమన్నాడంటే, నా హృదయములో పాపమును నేను లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును అన్నాడు. హృదయములో పాపమును లక్ష్య పెడితే, పాపము మీద మనసు పెట్టి మళ్ళీ నువ్వు ప్రార్థనలు చేస్తున్నా కూడా ఆ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరవు. పాపము లేకుండా పరిశుద్ధత కలిగి మనం చేసే ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరతాయి. ఇశ్రాయేలీయులు నిట్టూర్పులు విడుస్తూ వారు దేవునికి మొరపెడుతుంటే ఆ మొర ఎక్కడికి చేరిందట? దేవుని యొద్దకు చేరెను. 24వ వచనం చూడండి. కాగా దేవుడు వారి మూలుగును విని. విన్నాడు? ప్రార్థన విన్నాడా? మూలుగు విన్నాడా? అంటే కొంతమందికి ఇక ప్రార్థన కూడా నడవదు. ఆ బాధ ఎక్కువైపోయి ఆ నిట్టూర్పులతోటే దేవుని సన్నిధిలో ఏం చేస్తారు? మూలుగుతూ ఉంటారు. ఇక మాటలు రావు. మనసులోనే ప్రార్థన చేస్తారు, పైకి మాత్రం ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళు మూలుగుతూ ఉంటారు. దేవుడు మన మూలుగును కూడా లెక్కలోకి తీసుకుంటాడు. దిగులు పడబాకండి. నువ్వు ప్రార్థన చేయలేకుండా దేవుని సన్నిధిలో మూలుగుతున్నా కూడా ఆ మూలుగు వెనక ఉన్నటువంటి బాధ, ఆ మూలుగు వెనక ఉన్నటువంటి ఆ కష్టము దేవుడికి తెలుసు. దేవుడు ఏం విన్నాడు? ఇశ్రాయేలీల ప్రార్థన కాదు ఇక్కడ విన్నది. ఏం చదువుతున్నా? వారి మూలుగుని వినేను. దావీదు గురించి కూడా ఒక మాట మనం చదువుదాం. కీర్తనల గ్రంథం 6వ కీర్తన 6వ వచనం. 6వ కీర్తన 6వ వచనం చూడండి. నేను మూలుగుచు అలసి ఉన్నాను. దావీదు జీవితంలో ఏమున్నాయి? దావీదు జీవితంలో కూడా ఏమున్నాయండి? మూలుగు ఉన్నది. నేను మూలుగుచు అలసిపోయి ఉన్నాను అన్నాడు. దావీదు జీవితంలో నిట్టూర్పులే, దావీదు జీవితంలో మూలుగులే, వాటితోటి ఆయన జీవితాలంతా కూడా సగం సంవత్సరాలు గడిచిపోయాయని దావీదు చెబుతున్నాడు. ప్రియులారా, కొన్నిసార్లు మన జీవితాలలో మూలుగు ఉంటుంది. మోకరిస్తాం కానీ
మోకరిస్తాం కానీ ఆ కష్టాలు ఆ బాధల వల్ల మనము ప్రార్థన నడవదు. కానీ దేవుని సన్నిధిలో ఏముంటాయి? మూలుగులు ఉంటాయి, నిట్టూర్పులు ఉంటాయి. అవే దేవుని సన్నిధికి చేరతాయి. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం. లాజరు చనిపోయాడు, సమాధి చేశారు. యేసు ప్రభు 4 దినాల తర్వాత అక్కడికి వచ్చాడు, సమాధి దగ్గరికి బయలుదేరాడు. 33వ వచనం చూడండి, 11వ అధ్యాయం 33వ వచనం. మరియా యేసు ప్రభు పాదాల మీద పడి, అయ్యా నువ్వు గనక ఎక్కడున్నట్లయితే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు అంటూ ఆయన పాదాల మీద పడింది. 33వ వచనం. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో మూల్గుచు. మనం కన్నీళ్లు పెట్టుకుంటుంటే యేసు ప్రభు కూడా ఏం చేస్తాడట? చూసారా? మరియ కన్నీళ్లు పెట్టుకుంటుంటే మరియతో పాటు అక్కడున్న యూదులు కూడా కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తుంటే వాళ్ళను చూసిన యేసు ప్రభు తన ఆత్మలో ఆయన కూడా ఏం చేశాడట? ఆయన కూడా మూలిగాడట. అమ్మా, అయ్యా, ఒకవేళ నీ కష్టాలను బట్టి నీ బాధలను బట్టి దేవుని సన్నిధిలో మూలుగుతున్నావేమో, నిన్ను చూసిన ప్రభు నీ కొరకు ఆయన కూడా ఏం చేస్తాడు చెప్పండి? ఆయన కూడా మూలుగుతాడు. అదే యోహాను సువార్త 11వ అధ్యాయంలోనే 11వ అధ్యాయంలో 38వ వచనం కూడా చూడండి. 38వ వచనం. యేసు మరలా తనలో మూల్గుచు సమాధి యొద్దకు వచ్చెను. మరలా మూల్గుచు సమాధి యొద్దకు వచ్చెను. యేసు ప్రభు కూడా మన గురించి ఆయన కూడా ఏం చేస్తాడు చెప్పండి? మన పక్షాన ఆయన కూడా ఏం చేస్తాడు? మూల్గేవాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం. రోమాపత్రిక 8వ అధ్యాయం 22వ వచనం. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూల్గుచు. ఎవరు మూలుగుతున్నారు? సృష్టి మూలుగుతుంది. 23వ వచనం. ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనం కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము ఏం చేస్తున్నాము? మూలుగుచున్నాము. మనము మూలుగుచున్నాం. మన అనారోగ్యాలను బట్టి, మన బాధలను బట్టి, మన కష్టాలను బట్టి మనము మూలుగుచున్నాం అనే మాట. ఇప్పుడు 26వ వచనం చూడండి. అటువలే ఆత్మయు అంటే ఆత్మ కూడా ఏం చేస్తున్నాడు? మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఎలాగంటే మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింపశక్యము కానీ మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా ఏం చేస్తున్నాడు? ఆయన కూడా విజ్ఞాపన చేయొచ్చు. ఆయన ఎట్లా విజ్ఞాపన చేస్తున్నాడట? ఉచ్చరింపశక్యము కానీ మూల్గులతో ఆయన కూడా మన పక్షాన్ని విజ్ఞాపన చేస్తున్నాడు. మన కొరకు మూల్గేవాడు యేసు ప్రభు. మనము ఆయన సన్నిధిలో మూలుగుతుంటే, ఆయన సన్నిధిలో కన్నీరు కార్చుతుంటే మన కొరకు ఆయన కూడా మూలుగుచూ ఉండేవాడనే మాట మనం లేఖనాలలో చదువుతున్నాం. సహోదరుడా, సహోదరి, కృంగిపోబాకండి, దిగులు పడబాకండి. కష్టాలు ఉంటాయి, మనకి బాధలు ఉంటాయి, తట్టుకోలేకపోతూ ఉంటాం. అవి తట్టుకోలేకే మనము నిట్టూర్పులు విడుస్తాం. అవి తట్టుకోలేకే ఆయన సన్నిధిలో మూలుగుతూ ఉంటాం. అయితే దేవుడు మన నిట్టూర్పులు చూసేవాడు, మన మూలుగులను ఆయన వినేవాడు అనే సంగతి జ్ఞాపకం పెట్టుకోండి. ఇశ్రాయేలీయులు ఆ వెట్టి పనులను బట్టి వారు మూలుగుతుంటే దేవుడు వారి మూలుగును ఏం చేశాడట? విని ఏం చేశాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు? వారి మూలుగును విన్నప్పుడు అబ్రహాముతో చేసిన నిబంధన, ఇస్సాకుతో చేసిన నిబంధన, యాకోబుతో చేసిన నిబంధన దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే అప్పటిదాకా మర్చిపోయాడని కాదు. గతంలో కూడా నేను ఈ మాట చెప్పాను.
నోవహు ఓడలో నోవహు కుటుంబము ఉన్నప్పుడు కదా, 8వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతున్నాం, దేవుడు వారిని జ్ఞాపకము చేసుకొనెను అని ఉన్నది. అంటే దేవుడు మర్చిపోయాడని కాదు, జ్ఞాపకము చేసుకొనెను అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు వారి పక్షాన కార్యం చేయటానికి దేవుడు సిద్ధపడ్డాడు అని అర్థం. అది దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అంటే ఇప్పుడు వారి పక్షంగా ఆయన పని చేయడానికి సిద్ధపడ్డాడు, రెడీ అయిపోయాడు. అబ్రహాముతో నిబంధన చేశాడు. ఏమని? అబ్రహాముతో చేసిన నిబంధన ఆదికాండం 15వ అధ్యాయంలో ఉంది. చూడండి ఒక్కసారి ఆ మాట చదువుకుందాం. ఆదికాండం 15వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం త్వరగా చదువుదాం. దేవుడు అంటున్నాడు అబ్రహాముతోటి, నీ సంతతి వారు తమది కాని పరదేశములో నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉంటారు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెడతారు. వీరు ఎవరికి దాసులుగా ఉంటారు ఆ జనములకు నేనే తీర్పులు తీర్చుతాను. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వస్తారు. ఒక నిబంధన చేశాడు అబ్రహాముతో. ఇప్పుడు ఈ నిబంధనను దేవుడు ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ రోజు నేను అబ్రహాముతో చెప్పానుగా, ఆదికాండం 15వ అధ్యాయంలో, ఆదికాండం 15వ అధ్యాయం 13-14 వచనాల్లో నేను అబ్రహాముతో చెప్పానుగా, అబ్రహాముతో చెప్పిన మాట ప్రకారంగా ఇప్పుడు వీరిని నేను విడిపించాలి అని దేవుడు రెడీ అయిపోయాడు. ఇస్సాకుతో చెప్పిన మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. 26వ అధ్యాయం చూడండి. ఆదికాండం 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయం 4వ వచనం, నీకును నీ సంతానమునకును ఈ దేశములను ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ కూడా నీ సంతానమునకు ఇస్తా. ఏమిస్తానన్నాడు? ఈ దేశములన్నీ కూడా నీ సంతానమునకు ఇస్తా అన్నాడు. ఇస్సాకుతో చేసిన నిబంధన ఇప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నేను ఇస్సాకుతో కూడా చెప్పానే 26వ అధ్యాయంలో, ఈ దేశములన్నీ నీకు ఇస్తానన్నాను కదా. కాబట్టి ఇస్సాకు ఒక మాట ఇచ్చిన ప్రకారంగా ఇప్పుడు ఇశ్రాయేలీయులను కనాను దేశానికి నేను తీసుకుని వెళ్ళాలి అని దేవుడు సిద్ధపడ్డాడు. యాకోబుతో చెప్పిన మాట చూడండి. ఆ యాకోబుతో చెప్పిన మాట 28వ అధ్యాయం, 28వ అధ్యాయం 14వ వచనం, లేదా 13 కూడా చదువుతున్నాను. యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇస్తా. యాకోబుతో కూడా చెప్పాడు, నీవు పడుకొని ఉన్న ఈ భూమి ఎవరికి ఇస్తాను? నీ సంతానమునకు ఇస్తా. 4వ వచనం 14వ వచనం, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టున, తూర్పు తట్టున, ఉత్తరపు తట్టున, దక్షిణపు తట్టున వ్యాపిస్తావు. భూమి యొక్క వంశములన్నీ కూడా నీ మూలముగా, నీ సంతానము మూలముగా ఆశీర్వదిస్తా. ఇదిగో నేను నీకు తోడుగా ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలములో నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పిస్తా. అది యాకోబుతో చెప్పిన నిబంధన. నిన్ను ఈ దేశానికి నేను మరలా తీసుకొని వస్తా. యాకోబుతో చెప్పాడు, ఇస్సాకుతో చెప్పాడు, అబ్రహాముతో చెప్పాడు. ఇప్పుడు దేవుడు వారితో చెప్పిన ఆ మాటను ఏం చేశాడట? దేవుడు ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే మర్చిపోయాడని కాదు, కానీ నేను అబ్రహాముతో చెప్పిన మాట, ఇస్సాకుతో చెప్పిన మాట, యాకోబుతో చెప్పిన మాట నేను ఇప్పుడు ఏం చేస్తాను? నెరవేర్చుతా అని దేవుడు సిద్ధపడ్డాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత? 400 సంవత్సరాల తర్వాత. 400 సంవత్సరాల తర్వాత విడిపించాలని ఎవరి నిర్ణయం? అది దేవుడి నిర్ణయం. ఆ చివరి రెండు సున్నాలు తీసేయండి. 4 సంవత్సరాలు కాదు, 4 రోజుల్లో సమస్య పోవాలనేది ఎవరి ఉద్దేశం? మన ఉద్దేశం. అర్థమైందా? దేవుడు వారిని ఎన్ని సంవత్సరాల తర్వాత విడిపించాలనుకున్నాడు? 400 సంవత్సరాల తర్వాత. అది దేవుని నిర్ణయం. మన నిర్ణయం ఏంటంటే 4 రోజుల్లో నన్ను దేవుడు విడిపించాలి అనేది మన ఆలోచన. దేవుని ఆలోచన నెరవేర్చడం మంచిదా, మన ఆలోచన నెరవేర్చడం మంచిదా? అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఒకవేళ అది లాంగ్ అయినా కదా, 400 సంవత్సరాల, అవును
400 సంవత్సరాలు తప్పదు. మనదేందంటే 4 రోజుల్లో, 4 రోజులు కూడా కొంతమంది ఆగలేరు, 4 గంటల్లో అయిపోవాలంటారు కొంతమంది. ఆదికాండం 21వ అధ్యాయం, ఆదికాండం 21వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో. ఏ కాలం అదండి? ఎవరి నిర్ణయ కాలం? మన నిర్ణయ కాలం కాదు. మన నిర్ణయాలు అయితే 4 గంటలు, 4 రోజులు, 4 నెలల్లో అయిపోవాలి పని కదా. ఆ 4 నెలల్లో అవ్వాలి అంతే. 4 గంటల్లో అయిపోవాలి, 4 రోజుల్లో అయిపోవాలి. కానీ దేవుని నిర్ణయ కాలం ముఖ్యం. దేవుని నిర్ణయ కాలము వరకు కూడా మనము వేచి చూడాలి. ఇప్పుడు దేవుడు అబ్రహాముతో చెప్పిన మాట, ఇసాకుతో చెప్పిన మాట, యాకోబుతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, వారికి మాట ఇచ్చాను కదా, ఆ మాటను నేను ఇప్పుడు నెరవేర్చాలి అని దేవుడు రెడీ అయిపోయాడు. ఆయన నిర్ణయ కాలములో ఆయన నిర్ణయ కాలం ఇప్పుడు వచ్చింది. దేవుడు ముందే అబ్రహాముతో చెప్పేశాడు. 400 సంవత్సరాలనే పీరియడ్ కూడా దేవుడే ముందే చెప్పేశాడు. అంతే. ఇప్పుడు 400 సంవత్సరాలు గడిచింది. గలతీ పత్రిక 4:4 చూడండి. గలతీ పత్రిక 4:4. గలతీలకు రాసిన పత్రిక, పౌలు రాసిన పత్రిక 4:4. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఎప్పుడు పంపించాడు యేసు ప్రభువుని? కాలం ఏం కావాలి? పరిపూర్ణం కావాలి. దేవుడు అనుకున్న కాలము పరిపూర్ణమైతే అప్పుడు పంపించాడు తన కుమారుడైన యేసు ప్రభువుని. యేసు ప్రభుని భూమి మీదకి ఎప్పుడు పంపించాలో ఆయన ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. అర్థమైందా? ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలీయుల్ని ఎప్పుడు విడిపించాలో దేవుడు ముందుగానే టయాన్ని నిర్ణయించుకున్నాడు. అలాగే నీ జీవితంలో కూడా సోదరుడా, నీ జీవితంలో కూడా దేవుడు ఒక టైమును నిర్ణయించి పెట్టాడు నిన్ను విడిపించటానికి. ఆ నిర్ణయ కాలము వరకు మనము కొంచెం ఎదురు చూడాలి, తప్పదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను దేవుడు తన నిర్ణయ కాలములో జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు దేవుడు వారిని విడిపించడానికి సిద్ధపడ్డాడు. చూడండి 25వ వచనం. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. నిన్ను చూడ్డా? ఇశ్రాయేలీయులను చూసిన దేవుడు నిన్ను చూడడా? దేవుడు ఇశ్రాయేలీయులను చూసినప్పుడు ఎలా కనపడ్డారు వాళ్ళకి? దేవుడికి ఎలా కనపడ్డారు వాళ్ళు? నిట్టూర్పులు విడుస్తూ కనపడ్డారు, మొరపెడుతూ కనపడ్డారు, మూలుగుతూ కనపడ్డారు. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడమ్మా. నీ కన్నీరు చూస్తున్నాడు, నీ నిట్టూర్పులు చూస్తున్నాడు, నీ మూలుగులు వింటున్నాడు. దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు, నన్ను కూడా చూస్తున్నాడు. మన ధైర్యము, మన నిబ్బరం ఇదే. దేవుడు నా కష్టాలు చూస్తున్నాడు, నా బాధలు చూస్తున్నాడు. ఆయన నిర్ణయ కాలములో నన్ను విడిపిస్తాడు. అప్పటి వరకు కూడా నేను దేవుని చిత్త ప్రకారంగా వీటిని అనుభవిస్తాను అనేటువంటి ఆలోచనలోనికి మనం రావాలి. చూడండి, దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. ఆ తర్వాత ఏముంది? దేవుడు వారి యందు లక్ష్యముంచెను. లక్ష్యముంచెను అంటే అర్థం ఏంటి? దేవుడు వారి యందు లక్ష్యముంచెను అంటే దేవుడు వాళ్ళ మీద ఇప్పుడు శ్రద్ధ పెట్టాడు. అది వారిని విడిపించడానికి ఆయన రెడీ అయిపోయాడు, ఆయన సిద్ధపడ్డాడు. వాళ్ళ పని చూడటానికి, ఇశ్రాయేలీయుల యొక్క కార్యమును చూడటానికి దేవుడు సిద్ధపడ్డాడు. అది లక్ష్యం ఉంచటం అంటే. యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ఒక వ్యక్తి దిగి వెళుతూ ఉంటే దొంగల చేతిలో పడ్డాడు. ఒక వ్యక్తి కొట్టారు, కొన ప్రాణంతో
అతడుని రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయారు. ఆ టైంలో ఒక యాజకుడు వెళుతున్నాడు ఆ త్రోవన. యాజకుడు వెళుతూ ఆ త్రోవ ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తిని చూశాడు. లక్ష్య పెట్టాడా, నిర్లక్ష్య పెట్టాడా? లక్ష్య పెట్టాల, అలాగే వెళ్ళిపోయాడు. తర్వాత లేవీయుడు అక్కడ వచ్చాడు, చూశాడు. లక్ష్య పెట్టాడా? లక్ష్య పెట్టలేదు, అలాగే వెళ్ళిపోయాడు. కానీ ఈసారి ఎవరు వచ్చారు? సమరయుడు వచ్చాడు, చూశాడు, చూసి లక్ష్య పెట్టాడు. ఇశ్రాయేలీయులను చూశాడు దేవుడు, వారి యందు లక్ష్యముంచెను. యాజకుడు చూశాడు, లేవీయుడు చూశాడు, కానీ వారిద్దరూ కూడా ఆ వ్యక్తిని లక్ష్య పెట్టలేదు. కానీ సమరయుడు వచ్చి ఆ వ్యక్తిని లక్ష్య పెట్టాడు. అందుకని లక్ష్య పెట్టాడు కాబట్టి వెళ్ళాడు, గాయములను కడిగాడు, ద్రాక్షారసం పూశాడు, గాడిద మీద ఎక్కించుకున్నాడు కదా, పూటకోల వాళ్ళని ఇంటికి తీసుకుని వెళ్ళాడు, పరామర్శించాడు, మర్నాడు కూడా వచ్చాడు, 2 దేనారాలు ఇచ్చాడు. ఇదంతా ఎందుకు చేశాడు? లక్ష్య పెట్టాడు కాబట్టే. అలాగైతే ప్రియులారా, దేవుడు మన మీద కూడా ఆయన లక్ష్యము ఉంచితే తప్పకుండా మన పనులు నెరవేర్చబడతాయి. ఇంకా మన పని నెరవేరలేదు అంటే అర్థం ఏంటి? ఇంకా నిర్లక్ష్యం అన్నాడని కాదు అర్థం. నిర్ణయ కాలం ఇంకా రాలా. అది నిర్ణయ కాలం ఇంకా రాలేదు. నిర్ణయ కాలము వచ్చింది అంటే దేవుడు మన విషయంలో కార్యం చేయడానికి పూనుకుంటాడు, మన మీద లక్ష్య పెడతాడు. మనం కూడా మోషే వలె, దావీదు వలె, యెరోబాము వలె, యోసేపు మరియల వలె ఏం చేయాలి? దేవుడు లక్ష్య పెట్టి మన పక్షాన ఆయన కార్యం చేసే వరకు మనం ఏం చేద్దాం? నిరీక్షణతో, ఓర్పుతో, సహనముతో ప్రభువుకి మనల్ని మనం అప్పగించుకొని, నువ్వు ఎప్పుడు కార్యం చేస్తావో ప్రభువా నీ చిత్తము అని ప్రభువుకు మనం అప్పగించుకోవాలి. కార్యం చేసేది మాత్రం ఖాయం, తప్పకుండా కార్యం చేస్తాడు. ఫరోకు భయపడి మోషే వెళ్ళిపోయాడు. అరే నా భక్తుడు వెళ్ళిపోయాడని మరుసటి రోజు మోషే ఫరోను చంపేశాడు దేవుడు? మరుసటి రోజే సౌలును చంపేశాడా దేవుడు? నో, కొంత టైం ఇచ్చాడు. మన జీవితాలలో కూడా దేవుడు కార్యం చేయడానికి కొంత టైం ఉంది. నిర్ణయ కాలం అంటారు. అదే ఎవరి నిర్ణయ కాలం? దేవుని నిర్ణయ కాలం. ఆయన నిర్ణయ కాలములో ఆయన కార్యాలు చేసేవాడు. యేసు ప్రభువును కూడా కాలము పరిపూర్ణమైనప్పుడే దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. అలాగే ప్రియులారా, మన జీవితాలలో కూడా దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. మన మీద లక్ష్యం ఉంచుతాడు. మనలను చూస్తున్నాడు, మన నిట్టూర్పులు చూస్తున్నాడు, మన మూల్గులను వింటున్నాడు. ధైర్యంగా ఉందాం, ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకుందాం. దేవుడు ఈ తలంపులను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని నెమరు వేసుకొని దేవుని సన్నిధిలో మనల్ని మనం హృదయాలు కుమ్మరించుకొని నిర్ణయాలు తీసుకుంటే మన ఆత్మీయ జీవితం ఇంకా బలపడుతుంది. దేవుడు తన దాసుని తన ఆత్మతో నింపి జీవము కలిగిన తన మాటలు మనకు అనుగ్రహించాడు. మనం ధన్యులం. ఈ చక్కటి వివరణ మనం ఆ 3 వచనాలు చదువుకుంటే మనం గ్రహించలేం. దేవుడు తన దాసుని ఆత్మతో నింపాడు. ఈ మాటలను అశ్రద్ధ చేయొద్దని మనం చూస్తున్నాం. హన్నా ఎలాగో హృదయాన్ని కొమ్మరించుకుందో, దేవుని దాసుని ద్వారా పలకబడిన దైవ సేవకులందరూ ఎలా నిట్టూర్పులు విడిచారు, ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా నిట్టూర్పులు విడిచారు, చక్కటి వివరణ మనం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎలాగో దేవుని సన్నిధిలో ఓపికతో నిట్టూర్పులు విడాలో, కన్నీటితో ప్రార్థన చేయాలో, హృదయాలు కుమ్మరించుకోవాలో మనం గ్రహిస్తున్నాం. వ్యక్తిగత జీవితంలో, సంఘ జీవితంలో, మందిరంలో కూడా ఇలాంటి ప్రార్థన అనుభవం మనం కలిగి ఉండాలని దేవుడు తన నిర్ణయ కాలం చొప్పున మన సమస్యలన్నిటినీ, ఇబ్బందులన్నిటినీ, సంఘ క్షేమం కొరకు మనం చేసే ప్రార్థనలన్నింటినీ ఆయన ఆలకించి
వృద్ధి చేస్తాడని జ్ఞాపకం పెట్టుకుందాం. ప్రార్థనా జీవితంలో బలపడదాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ఆయన, మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. సర్వాధికారి, మీ పాదాలకు మా నమస్కారం చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడైన దేవా, మీరే మాకు మాదిరి. ఈ లోకంలో మీరు ఉన్నప్పుడు మా కొరకు యాచనలు చేశారు, విజ్ఞాపనలు చేశారు. ఓ దేవా, మీరు నెట్టిరుపులు విడిచారు. అయ్యా, మీ పాదాలకు మా నమస్కారం చెల్లిస్తున్నాం. మీ బిడ్డలమైన మేము ప్రభువా, మీ సన్నిధిలో కన్నీటితో చేసే ప్రార్థన మీరు తప్పక ఆలకిస్తారు. మీరు విన్నారు, చూశారు, మీ నిర్ణయ కాలం చొప్పున దిగి వచ్చారు. ఓ దేవా, మీ బిడ్డలమైన మాకు మీరు చేసిన వాగ్దానాలు మీరు జ్ఞాపకం చేసుకునే దేవుడైనారు. దేవా, అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబు చేసిన ఆ నిబంధనను మీరు జ్ఞాపకం చేసుకుని దేవా, అయ్యా మీరు దిగి వచ్చారు. ఓ ప్రభువా, మీరు వారి యందు లక్ష్యం ఉంచారు. దేవా, అద్భుతములు, ఆశ్చర్యకార్యములు చేశారు. మానవ జాతిలో, ప్రపంచంలో ఎన్నడూ ఎవరు చేయలేని కార్యములు, అసమానమైన కార్యములు చేశారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో కూడా మా ప్రార్థనలు వృధాగా పోవు. మా మందిరంలో మీరు చేసిన గొప్ప కార్యములు అన్నిటి కొరకై నాయన మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మందిరంలో విశ్వాసుల జీవితాలలో మీరు చేసిన అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యముల కొరకై నాయన మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధమైన దేవా, మీ పాదాలకు మా నమస్కారం చెల్లిస్తున్నాం. మీ దాసుని మీ కృపలో భద్రపరచండి దేవా. ఇంకను సంఘ క్షేమము కొరకు మీ దాసుని ఓ దేవా బలంగా వాడుకొని మీ నామాన్ని ఘనపరచుకోమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా సోదరి రూతు కుమార్తె కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభా, ఎగ్జామ్స్ ఉన్నాయి. మీ కృపగల హస్తం తోడుగా ఉంచండి. జ్ఞానము, జ్ఞాపక శక్తి దయచేయండి. ఇశ్రాయేలు ప్రజలు చురుకైన వారు, జ్ఞానవంతులు. ఓ ప్రభా, మీ బిడ్డను ప్రభా మీ కృపగల హస్తంతో ప్రభా నడిపించండి. మంచి రిజల్ట్ ప్రభా ఎగ్జామ్ రాసి తను మీ కృప ద్వారా అద్భుతమైన రిజల్ట్ అనుభవించిందని చెప్పుకోవడానికి సహాయం దయచేయండి. మీ కృప తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం. ఇంకా మందిరంలో ప్రభా మరి మీ సన్నిధి కాంతిలో ఉండి మీ వాక్యం విని ఓ ప్రభా మేము ధన్యులమయ్యాం. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. తిరిగి మా గృహాలకు వెళుచున్నాం. ప్రతి ఒక్కరిని ప్రభా మీ కాపుదలలో భద్రపరచండి. ఆత్మీయ జీవితాలు బలపరచమని వాక్యం విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకొని లోబడి జీవించుటకు ప్రభు వాక్యానుసారముగా బ్రతుకుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యమైన నామములోనే స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకున్నాం.